ఫోర్త్ ఇయర్కి వచ్చిన ప్రతి స్టూడెంట్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంచక్క మీ ఇంటికి నడుచుకుంటూ పోతుంటే ర్యాండమ్గా ఒక అంకుల్ వచ్చి అంటే బాబు ఏం చదువుతున్నావు ఫోర్త్ ఇయర్ అండి జాబ్ వ్యాపారం వచ్చిందా లేదండి మా అబ్బాయి వచ్చింది 10 లక్షల ప్యాకేజ్ చెప్పమంటావా వాడికి ఏమన్నా రికమెండేషన్ ఇవ్వమంటావా మా వాడు మంచోడు తోపు తురుము అయితే With these attributes, I can't get a job in a millennium. So, మ్యాథ్స్ మనం ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లో రాస్తాం. సో నా ఐడియా ఏంటంటే ఒక సెకండరీ ల్యాప్టాప్ తీసుకొని దానికి వెబ్ క్యామ్ ఫిక్స్ చేసి దాన్ని ప్రైమరీ సిస్టమ్ స్క్రీన్ని క్యాచ్ చేసేలా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సెకండరీ సిస్టంలో ఎస్ నొక్కితే ఇది ఒక స్నాప్ తీసిద్ది. ఆ స్నాప్ని పైథాన్కి పంపించింది. పైథాన్ ఏం చేసిద్ది అంటే ఆ ఇమేజ్లోంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన టెక్స్ట్ని జెమినైకి పంపించింది. జెమినై ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ మన మొబైల్కి పంపించింది. దాట్స్ ఇట్. నౌ ఎక్స్ప్లోర్ ఇట్. 1 week later. సో ఇదిగో ఇదే మన సెటప్. ఇదిగో వెబ్ క్యామ్, యూ కెన్ సీ ఇట్. సో దాని కిందే A4 షీట్ పెట్టారు రాయటానికి. ఇదిగో మార్కర్. సో ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే అయ్యి. సో నెక్స్ట్ టెస్ట్ షీట్ ఒకసారి ఆన్ చేస్తారండి. యూ కెన్ సీ ఇట్ స్ట్రీమింగ్. ఒక్క నిమిషం ఇది మినిమైజ్ చేస్తా. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ 1+1 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందేమో చూద్దాం. వస్తే మనం సక్సెస్ అయినట్టే. ఒకసారి రాస్తాగు. సో నా లెట్స్ స్టార్ట్ బై ప్రెస్సింగ్ ఎస్ నొక్కినప్పుడే స్టార్ట్ అయింది. సో టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది, దాన్ని జెమినైకి పంపించి జెమినై ఆన్సర్ని రిటర్న్ చేసిద్ది. యూ కెన్ సీ వీ గెట్ ద ఆన్సర్ హియర్. నౌ లెట్స్ ట్రై ఏ బాడ్మస్ క్వశ్చన్. యూ కెన్ సీ ద స్ట్రీమ్. నౌ లెట్స్ స్టార్ట్ ఇట్ బై ప్రెస్సింగ్ ఎస్ నొక్కినప్పుడే బాడీకి పంపించింది ఎక్స్ట్రాక్ట్ చేసి టెక్స్ట్ని. ఇదిగో ఆన్సర్ వచ్చింది. ఒక నిమిషం. అదిగో ఆన్సర్ వచ్చింది. ఇది ఆన్సర్ కరెక్టా కాదో నాకు తెలీదు. కామెంట్లో చెప్పింది కరెక్టా కాదో. so this is how I write my exam. ఇదిగో ఇక్కడ క్వశ్చను, ఇక్కడ ఆన్సరు, ఇదిగో కెమెరా సెట్ చేస్తున్నాను. ఓకే కండిషన్. యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద స్ట్రీమ్. పిక్చర్ క్లియర్గా ఉంది. So getting job using this stuff is like a piece of cake, but for what's sake, they just kick me within an year because of lack of knowledge. So we want a platform to learn aptitude, verbal training, self-interview, mock interview, whatever stuff required to acquire a job, and that too free. So free అనగా నాకు గుర్తుకొచ్చిన పదం AI. యమ్మ ఆవు. దీని అమ్మ ఈ మధ్య ప్రతి దాంట్లో ఏఐ దోపేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్లో ఏఐ, బ్రష్లో ఏఐ, షర్ట్లో ఏఐ, షూలో ఏఐ, టీవీలో ఏఐ, ఫోన్లో ఏఐ, కార్లో ఏఐ, ఆఖరికి బాత్రూంలో కూడా ఏఐ 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 ఏఐ. సో అన్నిట్లో వేసిన తర్వాత మన దాంట్లో అయిపోతే బాగోదు కాబట్టి ఐ ఇంక్లూడెడ్ దిస్ టు గెట్ దిస్. సో మీరు ఫస్ట్ టైం మన పేజ్ విజిట్ చేస్తే మిమ్మల్ని జెమినై ఏపీఐ కీ అడిగిద్ది. సో సింపుల్ గూగుల్లో పోయి జెమినై ఏపీఐ కీ అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్లో పోండి. అక్కడ గెట్ అండ్ ఏపీఐ కీ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఒక ట్యాబ్కి రీడైరెక్ట్ చేసిద్ది. సో ఇక్కడ మీరు జెమినై ఏపీఐ కీ ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. జస్ట్ క్రియేట్ చేసి ఆ కీని కాపీ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో పేస్ట్ చేయండి. ఇంకా మీకు యాక్సెస్ వచ్చింది. దిస్ ఈస్ హౌ ద ఇంటర్ఫేస్ లుక్ లైక్. బాగుంది కదా. సో ఇక్కడ మీరు యాప్టిట్యూడ్, వెర్బల్, టెక్నికల్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు మీకు ఇష్టం వచ్చిన టాపిక్ మీద ప్రెస్ చేసి అదొక క్వశ్చన్ జనరేట్ చేసిద్ది. సో క్వశ్చన్తో పాటు ఆ టాపిక్ని ఎలా సాల్వ్ చేయాలో కొన్ని హింట్స్ కూడా జనరేట్ చేసిద్ది. యూజింగ్ దట్ హింట్స్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ. టిల్ యూ డోంట్ నో ద ఆన్సర్ యూ కెన్ జస్ట్ select a random option. AI will generate step-by-step solution from the problem. You can easily understand it. And if you want to go to the next question, you can simply press next and it will generate a new question, and that's it. ఇంకా వెర్బల్కి వస్తే ఇట్ కంటైన్ ఆల్ టాపిక్స్ ఇంక్లూడింగ్ జామ్ సెక్షన్. ఇక్కడ ఒక ర్యాండమ్ జామ్ టాపిక్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు దాన్ని టైప్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ సింప్లీ సే బై స్టార్ట్ లిజనింగ్ ఇట్ విల్ కన్వర్ట్ వాయిస్ ఇంటూ టెక్స్ట్ డైరెక్ట్లీ. ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో మీ ఫీడ్కి ఏఐ రేటింగ్ ఇచ్చి దాంట్లో మిస్టేక్స్ని హైలైట్ చేసి అండ్ ఇంప్రూవ్మెంట్స్కి టిప్స్ చెప్పిద్ది. అంతే. సో ఇక్కడ టెక్నికల్ స్టఫ్ కూడా చాలా ఇంక్లూడ్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అరేస్లో పోతే
ప్రోగ్రామింగ్ క్వశ్చన్ జనరేట్ చేసిద్ది, లైక్ టైటిల్ ఇచ్చిద్ది, దాని డిస్క్రిప్షన్ ఇచ్చిద్ది, ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా ఇచ్చిద్ది, ఇంక్లూడింగ్ హింట్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఇట్. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే పని లేదు, యూ కెన్ టైప్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ లైక్. సో సింపుల్గా ప్రోగ్రామ్ ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ టు కంపైల్ యూ ప్రెస్ రన్, ఆర్ యూ వాంట్ టు సబ్మిట్. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పిద్ది, ఇఫ్ రాంగ్ మీ కోడ్లో తప్పేదో చూపించిద్ది, అండ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ని జనరేట్ చేసిద్ది. వీటి అన్నిటికంటే కింద నేను లర్నింగ్ సెక్షన్ పెట్టాను. ఇక్కడ టెక్ రిలేటెడ్ టాప్ యూట్యూబర్స్ అందరినీ మెన్షన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ సీ ఇట్. సో వీటన్నిటి కింద ఫీడ్బ్యాక్ సెక్షన్ పెట్టాను. సో ప్లీజ్ మీరు కనుక ఈ వెబ్సైట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఫీడ్ ఇవ్వండి. అసలు మీకు నచ్చిందా, నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు, ఏమన్నా బగ్స్ ఉన్నాయా, కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా, ప్లీజ్ మీరు ఫీడ్ ఇవ్వండి. మీ ఫీడ్ని బట్టి నేను ఫర్దర్గా నా వెబ్సైట్ని డెవలప్ చేసుకుంటా. సో ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్. అండ్ ఐ ఆల్సో ఇంప్లిమెంటెడ్ మాక్ టెస్ట్. మీ లెఫ్ట్ హ్యాండ్ వైపు క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఫిల్అప్ చేయాలి. అండ్ ఆల్సో ఐ ఇంక్లూడెడ్ 2 ప్రోగ్రామ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో మీ ఆప్షన్స్ అన్నింటిని చూసి కరెక్ట్ అయిన వాటిని కరెక్ట్ అని చెప్పిద్ది, రాంగ్ అయిన వాటిని సొల్యూషన్ జనరేట్ చేసిద్ది. యూ కెన్ సీ ఫస్ట్ క్వశ్చన్ తప్పు వచ్చింది, దాని ఆన్సర్ ఇచ్చింది. ఇదిగో ఇన్కరెక్ట్, దాని ఆన్సర్. యూ కెన్ సీ ఇట్. యూ కెన్ సీ ఫస్ట్ ప్రోగ్రామ్ తప్పు, దాని ఆన్సర్. సెకండ్ ప్రోగ్రామ్ తప్పు, దాని ఆన్సర్. ఇంకా ఫైనల్లీ అసలుకి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చూపించిద్ది. అంతే, మాక్ టెస్ట్ అంతే. ఇంకా సో మాక్ టెస్ట్ విజిట్ చేసిన ప్రతిసారి ఒక ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ని జనరేట్ చేసిద్ది ఇది. యూ కెన్ సీ విజిట్ చేసినప్పుడల్లా క్వశ్చన్ పేపర్ ర్యాండమ్ జనరేట్ అవుతుంది. దట్స్ ఇట్. I also included mock interviews where AI introduces itself by a random name and company name and asks you to introduce you. Hello, I'm Anya Petrova from Technova Solutions. Could you please tell me about yourself? సో ఇక్కడ మీ ఇంట్రడక్షన్ టైప్ చేయొచ్చు, లేకపోతే స్టార్ట్ లిజనింగ్ వచ్చి వాయిస్ ద్వారా మీరు చెప్తే అది టెస్ట్లో కన్వర్ట్ చేసిద్ది. ఆర్ యూ కెన్ సింప్లీ కాపీ పేస్ట్ యువర్ రెజ్యూమే, సబ్మిట్ చేస్తే అది రెజ్యూమేకి రేటింగ్ ఇచ్చి టిప్స్ చెప్పిద్ది ఇంప్రూవ్ చేయడానికి. Okay, this is a solid start, but there's room for improvement. Feeling, I'm a bit underwhelmed. The candidate's response feels very transactional and lacks personality. Rate, 5/10. Corrections. Start with a personal. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ నొక్కుతారో ఇంకా రెజ్యూమ్ బేస్డ్ క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేసి. Can you tell me more about your experience with the Photon Pun library? ఇంకా సేమ్ మీరు కావాలంటే టైప్ చేయొచ్చు, లేకపోతే స్పీక్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. Tell me about your experience with Arduino and how you used it in your home automation project. Tell me more about your experience with Firebase and how you utilized it in your Virus Hunter game. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రూప్ డిస్కషన్, మై ఫేవరెట్ పేజ్ ఇది. దీనికి ఎంటర్ కావాలంటే ఫస్ట్ మీరు మీ పేరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసినప్పుడే ఒక ర్యాండమ్ గ్రూప్ డిస్కషన్ టాపిక్ వచ్చింది. సో ఇక్కడ మీతో పాటు 4 బాట్స్ ఉంటాయి. ఎప్పుడైతే 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోతుందో ఒక ర్యాండమ్ బాట్ అనేది ట్రిగర్ అయ్యి గ్రూప్ డిస్కషన్ని స్టార్ట్ చేసిద్ది. Hi everyone, I'm Tom. I think it's a really complex issue, and I'm interested in hearing everyone's perspectives on whether social media companies should be held accountable for the spread of misinformation. సో ఎప్పుడైతే దాని పాయింట్ అయిపోయిందో టైమర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఇప్పుడు మీ కాడ ఏమైనా పాయింట్ ఉందంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ పాయింట్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఆర్ యూ కెన్ సింప్లీ స్పీక్ బై స్టార్ట్ లిజనింగ్. దట్స్ ఇట్. సో ఎప్పుడైతే మీ పాయింట్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అది చాట్లో ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత వచ్చే బాట్ ఏంటంటే నీ పాయింట్ని సపోర్ట్ చేయటం, అపోజ్ చేయటం, లేకపోతే ఒక కొత్త పాయింట్ ఇంక్లూడ్ చేయటం చేసిద్ది. దట్స్ ఇట్. Hi everyone, I'm Balaya. I think it's important to discuss this issue of social media companies' responsibility for misinformation. మీరు కనుక మన సైట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్ ఉపయోగించండి. ఇట్స్ వర్త్ ఇట్. ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. కొన్ని పాయింట్లు అయితే మైండ్ పోయింది మాట్లాడుతుంటే. అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ ద గ్రూప్ డిస్కషన్ టాపిక్. I agree with Balaya that this is a crucial topic.
It's interesting to think about the role of algorithms in spreading misinformation. Do these algorithms contribute to the problem, or are they simply tools that can be used for good or bad? సో మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందన్నా సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్లీజ్ ట్రై ఇట్ వన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ మీ యువర్ ఫీడ్ మే హెల్ప్స్ టు ఇంప్రూవ్ మై వెబ్సైట్ సో ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్ డెఫినెట్లీ कोई तरीका है भीख मांगने का?